ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యా స్వమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరం మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న మనం స్వరము అనేటటువంటి ఆ పదం మీద చాలా విశేషంగా మనం దాంట్లో చెప్పుకున్నామండి. తర్వాత ఆ నెక్స్ట్ పదం ఏమిటై ఉంటుంది అది చమకంలో చూద్దాం, దానికి ట్రై చేద్దామండి. ఇందులో శ్లోకశ్చ మే వస్తున్నానండి. ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే అనే పదం ఉందండి. శ్లోక అనే పదం, ఈ శ్లోక అనేటటువంటి పదం మీద మనకి ఉన్నటువంటి రెఫరెన్సెస్ ఇంపార్టెంట్ ఒకటండి చెప్పుకుందామండి. నేను అవి ఎక్కడో పెట్టాను, అవి ఇందులో కవర్ అయ్యే లేదో చూడలేదు, నేను చూస్తానండి. ఉందండి. మనకి శ్లోక అనే మాటకి ఎన్ని అర్థాలు ఉంటాయి. శ్లోక అంటే మామూలుగా మనం శ్లోకం ఏదో శాంతం పద్మాసనస్థం అని కూడా శ్లోకాలుగా చెప్పేసుకుంటామండి. ఇది మామూలుగా మనం చెప్పుకునేటటువంటి సింపులెస్ట్ మీనింగ్ అది. కానీ అసలు ఆ శ్లోకము అనే పదం ఎలా ఏర్పడింది అసలు ఏమండి? అది మొట్టమొదటిసారి ఆ శ్లోకం అనే పదాన్ని ఒక మహానుభావుడు ఎక్కడ వాడారు? కావ్యాల్లో, మహాకావ్యాల్లో. అది చూస్తే వెంటనే మనకి జ్ఞాపకం వచ్చేదండి వాల్మీకి రామాయణం జ్ఞాపకం వస్తుందండి. వాల్మీకి రామాయణంలో అంత రామకథే కాదు అసలు. ముందర అసలు శ్లోక ఉత్పత్తి ఎలా జరిగిందో అక్కడ మనకి ప్రారంభమవుతుందండి. శ్లోకం యొక్క ఉత్పత్తి ఆ సందర్భంలో మనకి వాల్మీకి రామాయణంలో ఉండేటటువంటి ఘట్టం చూద్దామండి. రెండో సర్గలోనే, మొదటి సర్గ అంతనే బాలరామాయణం అని కూడా అంటారు. రెండో సర్గలో ఇక్కడ మనకి అంటే ఎప్పుడైతే వాల్మీకి మహర్షి స్నానం కోసమని ఆయన తమసా నదికి వెళ్ళారు, శిష్యుడు భరద్వాజుడు అనేటటువంటి శిష్యుని వెంట పెట్టుకుని వెళ్ళారు.
మామూలుగా రోజు వెళ్తున్నట్టుగానే ఆ వేళ వెళ్ళారు. అక్కడ వెళ్ళేప్పటికీ ఒక క్రౌంచ మిథునంలో ఉండే ఒక మగపక్షిని ఒక బోయేవాడు ఈ కళ్ళ ఎదురకుండా వాడు బాణంతో కొట్టడం, అది గిలగిలా పాపం కింద పడిపోవడం జరిగింది. ఆ చూసి మనస్సు ద్రవించిపోయి ఆయన వెంటనే వాడిని ఒక మాట అన్నారు. వచనంలో అన్నారు ఆయన, మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతి. కనిపిస్తోందమ్మా? స్క్రీన్ కనిపిస్తోందండి రాధాకృష్ణ గారు? ఇక్కడ చూడండి. మానిష్ వినిపిస్తుందండి. ఆ శ్లోకం కనబడుతుంది 15 కనబడుతుంది. శ్లోకం. కనిపిస్తోందండి. ఓకే. మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్కరౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అనేటటువంటి ఆయన వచనంలో అన్నారండి ఆయన. అనుమానం లేదు అది. అందులో ఏంటి, హే నిషాద, ఓ బోయేవాడా, త్వం నువ్వు ప్రతిష్టాం శాశ్వతీ సమాహ ప్రతిష్టాం మా అగమః, నువ్వు చాలా కాలం నిలబడి ఉండవురా అంటే అన్నాళ్ళు బతకవు అని అన్న మాట అనేసారు ఆయన నోట్లోంచి వచ్చేసింది. అగమః నువ్వు పొందవు అంటే శాశ్వతంగా ఇక్కడే ఉంటాననుకుంటున్నామో ఉండవు. మా అగమః నువ్వు ఉండవు అంటే మరణం నీ త్వరలో నీకు ప్రాప్తించబోతోంది. కారణం ఏంటంటే యత్ క్రౌంచ మిథునాత్ ఏకం కామమోహితం అవధీహి. ఆ రెండు సరదాగా ఆడుకుంటూ ఉండగా కామమోహితమై ఆడుకుంటూ ఉండగా అందులో ఏకం, అది పుల్లింగ శబ్దం అంటే అందులో మగపక్షిని నువ్వు అవధీహి, దాన్ని వధించావు నువ్వు బాణంతో అని చెప్పి ఆయన మామూలుగా నోట్లో సరళంగా ఆయన సంస్కృతంలో అనేసారు. దీనికి రెండు భాగాలు. తర్వాత ఆలోచిస్తే ఈ వాక్యానికి ఇంకో అర్థం కూడా వస్తుందండి. మా అని అది మొట్టమొదట ఒక పద్య రూపంలో ఒక శ్లోక రూపంలో వచ్చినటువంటి భావం ఏ అక్షరంతో ప్రారంభమైందంటే మా అనే అక్షరంతో ప్రారంభమైందండి. ఇది మొట్టమొదటి ప్రపంచంలో కవిత్వం అంటూ ప్రారంభిస్తే ఆదికవి అని ఆయన చెప్పుకున్నాం కదా. సంస్కృతం మొత్తం ఏ భాషకి భాషలే లేని మిగతా ఏ భాషలో లేని రోజుల్లో, సంస్కృతంలో లౌకిక వాంగ్మయం ఏదీ లేని రోజుల్లో వేదవాంగ్మయం ఉంది, లౌకిక వాంగ్మయం ఏదీ లేదు, పౌరుషేయమైన కావ్యాలు ఏవీ లేవు. అటువంటి ఈయన మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఆది కావ్యంలో ఆది శ్లోకములో అందులో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం ఏంటంటే మా. మా అంటే మా రమ మంగళ దేవత, అమరంలో వాక్యం ఉండేది. మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఇంకో అర్థం మా అంటే నెగిటివ్ మీనింగ్, నెవర్, యూ విల్ నాట్ అంటే నో అనే అర్థంలో వస్తుంది మామయ్య. మా అంటే నో. ఉమా అన్నాం అనుకోండి, ఉమాలో మా అంటే వద్దు స్మా, అక్కడ వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దమ్మా అని అక్కడ మేనకాదేవి పార్వతీదేవి చెప్పింది అక్కడ మా అనే మాటకి. అక్కడ మా అంటే వద్దని అర్థంలో, ఇక్కడ మా అంటే లక్ష్మి అని అర్థం అండి. మా నిషాద అంటే లక్ష్మీదేవి ఎక్కడైతే నివసిస్తూ ఉంటుందో ఆ నివాస స్థానమైన వాడా అంటే హే శ్రీ మహావిష్ణు. అంటే ఆయన యొక్క వక్షస్థలం మీద నిలబడి ఉంటుంది కదండి ఆవిడ. అందుచేత మా నిషాద అనే మాటకి మొట్టమొదటి వచ్చినటువంటి ఇంకో అర్థం ఏంటంటే అది లక్ష్మీదేవి స్థానం, ఆవిడ ఉండేటటువంటి స్థిర స్థానం. అటువంటి అంటే శ్రీ మహావిష్ణువు స్మరించి నువ్వు ఇక్కడ మా నెగిటివ్ కాన్సెప్ట్ పోయిందిగా. త్వం శాశ్వతీ సమాహ ప్రతిష్ఠా మగమహ, నువ్వు చాలా కాలం స్థిరంగా ఉంటావయ్యా, లేదా చాలా ప్రతిష్ట సంపాదించుకుంటావయ్యా, చాలా గౌరవాన్ని పొందుతావయ్యా అని వెంటనే ఇలా కన్వర్ట్ అయిపోయిందండి ఇది. ఏం చేతంటే యత్ క్రౌంచ మిథునాది ఏకం అవధి కామమోహితం. ఆ రావణాసుడు అనేటటువంటి వాడు పుల్లింగి శబ్దమే కదా, అంచేత కామమోహితుడు వాడు అయినటువంటి ఒకడిని నువ్వు అవధి వాడిని వధించావు గనక. అంటే మనకి రాబోయే రామకథలో విలన్ ఎవడైతే ఉన్నాడో వాడిని వధించడం వల్ల నీకు శాశ్వతమైనటువంటి కీర్తి లభిస్తున్నాయా అని శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి, అంటే రామావతారం కథ రాబోతున్నట్టు. ఒకేసారి మొట్టమొదట వచ్చిన దాంట్లో లౌకికంగా ఎదురుకుండా ఏమో బోయేవాడికి శాపం కింద వెళ్ళింది, రెండోదేమో పరమేశ్వరుడి స్తుతివాక్యంగా వెళ్ళింది. అనేసిన తర్వాత ఈ అర్థాలని ఇప్పుడు ఏమైందంటే అక్కడ మొదట ఆ బోయేవాడిని అనడమే ఆయన యొక్క మనస్సులో భావన. అది కూడా ఏ అక్షరాలు పలకాలని గణాలు లెక్కేసుకుని ఇక్కడ నగడం ఉందా భగణం ఉందా మగణం ఉందా యమాత రాజభాంస ఏం చూసుకుని అనలేదు ఆయన. నోట్లోంచి వచ్చింది, స్ఫురణ వచ్చింది, వచ్చేసింది అంతే. ఇది అక్కడ చెప్తారండి, తస్య ఏవం బ్రువతశ్చింత బభూవ హృది వీక్షత శోకార్తేన అస్య శకునే కిమిదం వ్యాహృతమయ. ఏంటయ్యా ఇంత ఆ శోకార్తేన
శోకార్తేన మయా అంటే ఆ పక్షిని కొట్టడంతో అది గిలగిలా కొట్టుకుపోతుంటే ఈయన హృదయం ఎంత బాధపడిపోయిందో. తస్య ఏవం బ్రువత, ఈ రకంగా అంటున్నటువంటి వాల్మీకి మహర్షికి చింతా బభూవ, చాలా చింత కలిగింది, బాధ వేసింది. అది హృది వీక్షత, దాని కళ్ళతో చూస్తున్నాడైనా. మనస్సులో చింత, మన కళ్ళలో ఏమో ఆ పక్షి గిలగిలా కొట్టుకుంటుంది. ప్రాణం ఒక్క కాలం పోతే అది ఇంకో బాధ ఇంకో రకంగా ఉండేది. అది అప్పుడు ఏమిటి ఇలా అన్నాను, ఏమిటి అసలు నేను శోకార్తేన అస్య శకునే శోకార్తేన, ఆ ఆడపక్షి చేస్తున్నటువంటి ఆ రావానికి ఏమిటి నేను ఇంత దాంతో ఆ దాని ఆ అరుపులు నా చెవుల్లో పడ్డాయి. అది నాకు దాంతో ఆర్తి నేను కూడా పొందాను. ఎంత బాధపడుతుందో పాపం గిలగిలా కొట్టుకుంటూ ఆ పక్షిని. దెబ్బతిన్న పక్షి అరుస్తూ ఉండొచ్చు, పక్కన ఉన్నటువంటి ఆడపక్షి అరుస్తూ ఉండొచ్చు. అది చూసినటువంటి నా మనస్సు గిలగిలా కొట్టుకుపోతుంటే ఉన్నటువంటి ఆ పక్షులను చూసి ఏమిటి నా నోట్లోకి ఇలాంటి అక్షరాలు వచ్చాయేమిటి, కిమిదం వ్యాహృతమయ్యా, ఏమన్నాను నేను, నా నోట్లోకి ఇలా వచ్చింది ఏమిటి సరా అని చెప్పి ఇప్పుడు ఈయనకి ఆ పక్షి గొడవతో పాటు ఇప్పుడు ఈయనకి ఈ అక్షరాల మీదే దృష్టి పడింది. ఆ పక్కనే ఉన్నటువంటి శిష్యుడికి ఈయన, ఒరే అబ్బాయి విన్నావా నేను ఏమన్నాను, చింతయన్ స మహాప్రాజ్ఞ చకార మతిమాన్ మతిం శిష్యంచైవ అబ్రవీద్ వాక్యం ఇదం స మునిపుంగవ. ఆ మునిపుంగవుడైనటువంటి వాల్మీకి మహర్షి ఏమండి, మతిమాన్ అనేటువంటి వాడైనా, చాలా తెలివితేటలు ఉన్నటువంటి వాడు, తెలివి తక్కువడు కాదు ఆయన, అటువంటి మహాబుద్ధిమంతుడు, మహాప్రాజ్ఞ, ప్రజ్ఞలో అంతా ఇంత కాదు, మహాప్రాజ్ఞుడైన అటువంటి ఆయన ఈ విషయాన్ని చింతయన్న ఆలోచన చేస్తూ చేస్తూ ఈ రకంగా అనుకున్నట్ట. అనుకుంటూ వెంటనే అంటే ఈ విషయం నోట్లో దీని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏమిటి ఇలాగ పక్షి పడిపోవడం ఏంటి, నా నోట్లో ఈ అక్షరాలు రావడం ఏంటి. ఈ వాక్యాన్ని ఏం చేశాడంటే శిష్యుడికి పాఠం చెప్పినట్టు చెప్పేశాడు. ఒరే అబ్బాయి ఇలా అనేసాను రా అంటే, వాడు పక్కనే ఉండొచ్చు 5-6 అడుగుల దూరంలో, వాడు విన్నాడో వినలేదు, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చెప్పాడు అనమాట. శిష్యంచైవ అబ్రవీద్ వాక్యం ఇదం, మళ్ళీ శిష్యుడిని ఉద్దేశించి ఇలా అన్నాను రా అబ్బాయి అని మళ్ళీ వాడితోటి శిష్యుడితో అన్నారు, భరద్వాజ మహర్షితోటి. అప్పుడు తర్వాత వస్తుంది చూడండి, పాదబద్ధ అక్షరసమ తంత్రీలయ సమన్విత శోకార్తశ్చ ప్రవృత్తో మే శ్లోకో భవతి నాణ్యత, భవతు నాణ్యత. ఇక్కడ వచ్చిందండి శ్లోకం అనేటటువంటి మాట మొట్టమొదటిసారి ఆవిర్భవించింది ఇక్కడ. శ్లోక పదం యొక్క ఆవిర్భావం ఇక్కడ ఉంది. శ్లోకం పదం లేకపోలేదు. శోకానికి శ్లోకానికి ఈ శోకంతో ఎలా ఉంది ఈ వాక్యం, ఇప్పుడు చెప్పినటువంటి మొత్తం 32 అక్షరాలు. పాదబద్ధ, దీని 4 చరణాలుగా కనిపిస్తున్నాయి. పాదం అన్నారంటే వెంటనే వేదగణితంలో 1/4 అని లెక్కండి. అంటే 4 పాదాలు, మనిషి పాదాలు కాదండి. పశుపతి కనుక ఆయన పశువుల కింద లెక్కేసి 4 పాదాల కింద లెక్క. అంటే పాదము అంటే 1/4. పాదం అంటే మన పాదాలు కాదండి, 7 ఇంచెస్ 8 ఇంచెస్ ఈ లెక్కలు కావు అసలు. పాదం అంటే 1/4. పాదబద్ధ అంటే 4 చరణాల్లోకి వచ్చేసింది. అక్షర సమహ అని 8 అక్షరాలు, 8 అక్షరాలు చూసి మొత్తం 32 అక్షరాలు ఆయన నోట్లోంచి వచ్చాయి. 4 8 32 వచ్చేసాయి. అవి చదువుతుంటే తంత్రీ లయ సమన్విత. ఈ తంత్రీ లయము అనేది ఎవరికి సంబంధించినది, సంగీతానికి సంబంధించినవి. ఇప్పుడే మనం స్వరం గురించి చెప్పుకున్నామండి. స్వరశ్చమే శ్లోకశ్చమే, ఆ వెనకాల పదంలో స్వరమయ పరమశివుడు అని నిన్న చెప్పుకున్నాం మనం. ఏమండి పరమశివుడు అంటే ఆయన సామవేద ప్రియ అని రెండో వాక్యం మనం అందరూ చూసామండి. ఏకబిల్వం శివార్పణం పదం కూడా అందులో పక్కన చూసాం. సంగీత ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అందులో ఉండేటటువంటి సంగీతంలో అంతర్భాగాలు తంత్రీ లయ సమన్విత అంటే సరిగ్గా అది సంగీతపు పోకడకి సరిపడినటువంటి విధంగా ఉంది. అది అటువంటి ఈ పాదబద్ధమైనటువంటి అక్షరసమైనటువంటిది. అదంతా ఏమిటి, శోకార్తశ్చ ప్రవృత్త, శోకముతోటి ఆర్తుడైనటువంటి నాకు ఆ విషయంలో ప్రవర్తన జరిగింది. ఏమిటా ప్రవర్తన, శోకంతో నోట్లోంచి అక్షరములు వచ్చుట అనే ప్రవర్తన. ఆ రకంగా ప్రవర్తించాను నేను. అంటే అక్షరాలు నోట్లోంచి ఉచ్చరించడం జరిగింది. అటువంటి ఇది ఎలాంటిది అవ్వాలంటే శ్లోకో భవతు, ఇది అత్యంత పవిత్రమైనది అవుగాక. శ్లోకము అంటే పవిత్రమైనది అని అర్థం అండి. పుణ్యశ్లోకాయ మంగళం, మన వెంకటేశ్వర ప్రపత్తిలోని వాటిలో వస్తుంది చూడండి. పుణ్యశ్లోకాయ మంగళం, దాని ఇంగ్లీష్లో అయితే సెలబ్రిటీ అంటామండి. అంటే మహానుభావుడు, పుల్లింగ శబ్దంలో ఒక ఆకారాన్ని, ఒక పురుషోత్తముని చెప్పుకోవాలంటే. అలాగే ఇది ఈ శ్లోక భవతు, ఇది అత్యంత పవిత్రమైనటువంటి అక్షర సమన్వితమైంది అవుగాక అంటూ ఆయన ఈ శ్లోక అనే పదాన్ని మొట్టమొదటిసారి శోకము నుండి ఏర్పడింది కనుక శ్లోకము అనేటటువంటి ఆ పదాన్ని వాడాడు ఆయన. అదండి దీనికి.
ఇప్పుడు మనం చమకంలో నాకు శ్లోకాన్ని ఇవ్వయ్యా అంటే అర్థం ఏమిటి అంటే అత్యంత పవిత్రమైనటువంటి వాంగ్మయాన్ని నాకు అందించవయ్యా మహానుభావ. ఏం వాంగ్మయం? అది లౌకికమైన వాంగ్మయమైనా నాకు పర్వాలేదు. మామూలుగా శ్లోకాలన్నీ కూడా లౌకికమైనవి అంటే పౌరుషేయములు. వేదములు అపౌరుషేయములు. వేదాధ్యయనం ఎలాగ మన నెక్స్ట్ ఇంకో పదం రాబోతోందండి. ఆ వేదాల గురించి తర్వాత ముందు లౌకికమైనటువంటి వాంగ్మయంలో అత్యంత పవిత్రమైన వాంగ్మయం నాకు అందించవయ్యా మహానుభావ. ఆ అవకాశాన్ని ఇవ్వయ్యా అని పరమశివుణ్ణి కోరుకోవడం అంటే. ఎటువంటి రామాయణం కంటే పవిత్రమైనటువంటి మనకి లౌకిక వాంగ్మయాలు ఉండనే ఉండదు. ఏం చేతంటే దానికి బ్రహ్మగారి చేత అది ఉపదేశించబడి సరస్వతీదేవికి అనుగ్రహంతో వాల్మీకి మహర్షులోంచి ఉద్భవించినటువంటి అది మహాగంగ లాంటిది అది. అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి నాకు ఆ భావాన్ని నాకు అందించవయ్యా అంటూ ఇక్కడ మనకి ఆయన వెంటనే మనం శ్లోకం అని పదం వచ్చిందో వాల్మీకి యొక్క శ్లోకాన్ని జ్ఞాపం తెచ్చుకోవాలండి. ఆది దేని వల్ల వచ్చింది? ఆయన సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. దేనికి? కరుణామయత్వం నుంచి వచ్చిందండి ఈ భావన చివరికి అల్టిమేట్లీ. ఆయనలో ఉన్న కారుణ్యం ఇలా వచ్చింది. ఈ కారుణ్యం యొక్క గొప్పదనం ఏంటి? కారుణ్యం యొక్క గొప్పదనం ఏంటి? ఈ అనేక రకాల ఎమోషన్స్లో అనేక రకాల వాక్యాలు రావచ్చు. మన కోపం వచ్చినప్పుడు అనేక రకాల దోషణ పదాలు వాడుతూ ఉంటాం. లేదా వీడియో కొట్టుకుంటుంటే ఏదో రకరకాల పిచ్చి పిచ్చి మాటలన్నీ వస్తుంటాయి వాళ్ళ నుంచి. కాదండి. అక్కడ దానికి సుందరకాండలో వెంటనే మనకి రెఫరెన్స్ ఉందండి. సీతాదేవి హనుమంతుడితో అంటుందండి. కారుణ్యం, ఈ కారుణ్యం మూలాన ఏర్పడినటువంటి భావన శోకం. ఆనృశంస్యం పరో ధర్మ. అదండి. ఇంకేతయ్య దీనివల్ల ఈ శోకం వల్ల ఎటువంటి శోకం ఇది? ఇక్కడ ఆర్తితో వచ్చినటువంటిది. దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే అక్కడ సుందరకాండలో రెఫరెన్స్ ఉంది. ఆనృశంస్యం పరో ధర్మ. హనుమంతుడికి సీతాదేవి అమ్మ ఏం చెప్పమంటావమ్మా శ్రీరామచంద్రుడికి అని హనుమంతుడు అడిగితే ఆవిడ అంటుంది ఏమయ్యా, అప్పుడు ఆవిడ డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుతున్నమాట. ఏ శ్రీరామచంద్ర మహానుభావ, నువ్వు మా అందరం కలిసి ఉన్నప్పుడు నువ్వే చెప్పావు కదయ్యా, కారుణ్యము అన్ని ధర్మాల కంటే గొప్పది అని నువ్వు చెప్పావయ్యా నాకు. ఇప్పుడు నా ఎడలో నువ్వు జాలి చూపించవేమయ్యా? 10 నెలలు అయిపోయింది ఇప్పటికీ. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, నేను ఎక్కడున్నానో నీకు తెలియదా? నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదా? నేను ఏం చేయాలో నాకు తెలియదా? ఎంత కరుణామయమైనటువంటి ఘటన ఉందండి ఆవిడ అంటూ ఈ ఆంధ్ర ఎంచేదంటే మనకి 2 రకాల వాక్యాలు ఉన్నాయండి. అహింస పరమో ధర్మ అని వాక్యం ఉందండి. ఈ అహింస అనేది మనకి నాన్ వైలెన్స్ అని అంటాం. కానీ ఈ అహింస పరమో ధర్మ అనే మాట జాలి చూపించమని అందరూ వాడుతున్నామండి. ఆనృశంస్యం పరో ధర్మ అది కూడా రెండో భాగం అంతా ఒకటే. ఈ రెండిట్లో పాజిటివ్గా ఉన్నటువంటి వాడేది, నెగిటివ్గా ఉన్నవాడు అంటే నాకు అహింస అనేది అది నెగిటివ్ పదంతో కూడి ఉన్నటువంటి పదంలా కనిపిస్తుంటుంది. అహింసలో హింస ఉందండి. ఆ 3 అక్షరాలు 2 అక్షరం 3 అక్షరం అయితే హింసే. అంటే నాకు నెగిటివ్‌గా చెప్పక్కడ నువ్వు ఈ నెగిటివ్ వద్దని అక్కడ. నాకు పాజిటివ్ కావాలి ఇక్కడ. ఇలాగా అత్యంత పవిత్రమైనటువంటి కరుణా రసము, ఆ కారుణ్యముతోటి ఏర్పడినటువంటి ఒక వచనం. ఆ వచనమే శ్లోకం అయిందండి. అటువంటి అత్యంత పవిత్రమైన మొత్తం ఈ వాంగ్మయం నాకు అందించవయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటున్నామని అనిపిస్తుంది ఒకసారి. ఇక్కడికి ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే చూద్దామండి. ఇక్కడ దీని మీద ఇక్కడ ఇచ్చాడు చూడండి. శ్లోకం అనే మాట డిక్షనరీ మీనింగ్ ఏమిటి? లేదంటే డిక్షనరీలో ఎన్నో దశాబ్దాలు వాడు శ్రమపడి తయారు చేసినండి. శ్లోకం అనే మాట ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్న 2, 3 అర్థాలండి. పురుషోత్తముడు, సెలబ్రిటీ అనే మాట వాడుకున్నాం అండి. అంటే పురుషుల్లో చాలా గొప్పవాడు. అంతేకాదండి, ప్రైజింగ్ ఇన్ వెర్స్, ఒక పద్య రూపంలో పరమాత్మని స్తుతి చేయడం. ఎక్స్టాలింగ్ ఏ హైమ్ ఆర్ వెర్స్ అది ప్రైజ్. సెలబ్రిటీ, ఫేమ్, రినౌన్, నేమ్. పుణ్యశ్లోకాయ మంగళం మనకి మామూలుగా ఇందాక చెప్పుకుంటాం. వెంకటేశ్వర స్వామి స్తోత్రం వస్తుంది. ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రైజ్, ఏ ప్రావెర్బ్ ఆఫ్ సేయింగ్, ఏ స్టాన్జా ఆర్ వెర్స్ ఇన్ జనరల్. ఇవన్నీ కూడా ఏ స్టాన్జా ఆర్ వెర్స్ ఇన్ ది అనుష్టుప్ మీటర్ అని ఇక్కడ అనుష్టుప్ ఛందస్సులు మామూలు జనరల్గా ఎక్కువ వాడుతుంటారు కదా. ఏదైనా శ్లోకమే అక్కడ. ఇది జస్ట్ ఇవ్వండి. ఇది మనకి శృతిష్టమే అని అక్కడికి. దీని తర్వాత పదం చూద్దామండి. ఇంకా ఇక్కడ ఇది ఆపి క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే. శ్రావశ్చమే అంటే ఏది వినాలో అది శ్రావము. ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. శ్రావము, శృతి. శ్రావశ్చమే, శృతిశ్చమే. ఇందులో శ్రావయ అనే మాట ఒకటి మనకి వేదంలో వస్తుందండి.
అది ఇమ్మీడియట్గా మీరు ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే ఆ వాక్యాలు నేను చూపిస్తానండి, వినిపిస్తాను. ఇమ్మీడియట్గా నేను స్కాన్ చేయడం కుదరలేదు నాకు. మామూలుగా యజ్ఞం చేసేప్పుడు అక్కడ ఒక టీం చాలా మంది ఉంటారు అక్కడ, ఋత్విక్కులు. ఒక్కొక్కడు ఒక్కొక్క బాధ్యత ఇవ్వబడి ఉంటుందండి. అక్కడ వాడేటటువంటి మాట ఆశ్రావయ అని అక్కడ వస్తుందండి. ఈ శ్రావయ అనే మాట అక్కడ వాడతారండి. చెప్పబోయ్ అన్నట్టు అనమాట. అంటే ఒక హోమం వేయబోతుంటే, హవిస్సుని అగ్నిహోత్రంలో వేయబోతుంటే ఎంత కేర్ తీసుకుని అక్కడ నలుగురు కూడా ఎంత పకడ్బందీగా ప్రెసైజ్గా ఉంటారంటే, చెప్పబోయ్ అన్నప్పుడు స్టార్ట్ చేయాలండి అక్కడ ఆ మంత్రం చదవలసినటువంటి వాడు. చదువుతూ అతను ఏం చేయాలి, వెంటనే ఆ దేవతను పిలవాలి, ఆవాహనం చేయాలి. వాళ్ళని ముందర చెప్పి, అయ్యా మీకు మేము ఇవ్వబోతున్నాం, మీరు రెడీగా ఉండండి రిసీవ్ చేసుకోవడానికి అన్నట్టుగా వాళ్ళని ఉద్దేశించాలి. వెంటనే ఇక్కడ అంటే మొదట ఆయనేమో చదవయ్యా అంటాడు, ఎవరు చదవాలో అతను అలర్ట్ అవుతాడు. ఆయన వెంటనే దేవతను ఆహ్వానం చేస్తాడు, దేవతలు అలర్ట్ అవుతారు. అయిన తర్వాత ఇప్పుడు ఈ యజ్ఞం అల్టిమేట్లీ హవిస్సు వేసేటట్టు నేను వేసేస్తున్నాను అంటాడు. ఇవన్నీ కూడా ఈ నాలుగింటిని కలిపి ఆశ్రావయ చతురక్షరం అని అంటూ 4 అక్షరాలు అయ్యాయి మొత్తం వేదం అంతా కూడా. ఇది మనకి వేసావా చివరికి, వేస్తాను వేస్తాను వేసాను అన్నారు కదా, ఔషధు అంటాడండి. ఇది మనకి విష్ణు సహస్రనామంలోనండి ఎంత గొప్ప దీనికి స్థానం ఇచ్చారు చూడండి. విశ్వం విష్ణుర్ వషట్కార, మూడో పదమే ఇదండి. ఇక్కడ శ్రావయ అనే పదం ఏదైతే మన శ్రావస్తి అని చెప్పుకుంటున్నామో, ఈ శ్రావస్తి అంటే ఆశ్రావయ, వినిపించండి అంతే. అది కోడెడ్ వర్డ్. వినిపించండి అనే వెంటనే అంటే మంత్రం చదవమని అంటే ఆర్డర్ ఇచ్చాడు పెద్ద ఆయన. రెండు ఆయన రెడీ రెడీ అయిపోతాడు. మూడు ఆయన అప్పుడు దేవతను ఆహ్వానం చేసేస్తాడు. నాలుగు ఆయన వేసేస్తూ వేసేసాను కూడా అనాలి. అంటే బిగినింగ్ ఒక ఫైల్ ప్రారంభిస్తే ఫైల్ ఓపెనింగ్, ఫైల్ క్లోజింగ్ రెండు ఉంటాయి కంప్యూటర్స్లో అయినా సరే. ఒక బఫర్ ఓపెనింగ్, బఫర్ క్లోజింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎస్ ఇంత యాక్టివిటీ ఎంత చతురక్షరం 4 అక్షరాలతో నిలబడి ఉంటుందయ్యా ఇది అంటూ అక్కడ చెప్పుకొస్తారండి. 16 అక్షరాలు 17 అక్షరాలు వస్తాయండి మొత్తం. ఇది అందులో వచ్చేటువంటి శ్రావ అంటే నాకు యజ్ఞాన్ని అనుష్ఠానం చేసేటటువంటి యోగ్యతని ప్రసాదించవయ్యా అని అర్థం వస్తుందని అనిపిస్తోందండి ఇక్కడ. శృతిష్టమే, అయితే వేదం కావాలి. యజమాని కూర్చున్నాడు, ఋత్వికులు చేస్తున్నారు, కానీ యజమానే కనుక వేద పండితుడు అయ్యి ఉండి ఆయన చేస్తే రెండు రకాలు. యజమాని వేద పండితులు అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఏం చేస్తే అశ్వమేధయాగం చేస్తున్నాడండి దశరథ మహారాజు. ఆయన మామూలుగా చిన్నప్పుడు ఆయన ఆయన వశిష్ఠుడు చదువుకున్నట్టుగా మొత్తం అన్ని వేదాలు అన్ని పదం కర్మ జటాఘన అని నేర్చుకోక్కర్లేదు. ఆయన ఆయన మూలం నేర్చుకుని ఉండాలి. తర్వాత మిగతాదంతా ఆయన రాజనీతి మీద వెళ్ళి ఉండాలి. అంటే అక్కడ యజమాని అక్కడ దశరథ మహారాజే లేకపోతే శ్రీరామచంద్రుడు, ఎవరు అశ్వమేధ యాగం చేస్తే వాళ్ళు. అందుచేత ఆ ఋత్విక్గా ఉండేటటువంటి యోగ్యత నాకు ఉన్నప్పుడు ఆ వేదం అధ్యయనం చేసి ఉండాలయ్యా. అందుచేత శ్లోక అంటే స్తుతి, శ్రావ అంటే శ్రావయితృత్వ సామర్థ్యం, వినిపించడానికి కావలసిన సమర్థతని, సామర్థ్యాన్ని అది నాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడండి. శ్రావయితృత్వం అంటే ఒక పురాణం చెప్పదలుచున్నాడు ఒక ఆయన, ఆ పురాణం చెప్పే ఓపికని ఇవ్వండి నాకు. లేకపోతే ఒక భాష్యం పాఠం చెప్పబోతున్నాడు, ఆ భాష్యం చెప్పబోయేటటువంటి శక్తి సామర్థ్యాన్ని నాకు. సామర్థ్యం అంటే ఎలిజిబిలిటీ వస్తుంది, క్యాపబిలిటీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, అన్నీ అందులో వచ్చేస్తాయి సామర్థ్యంలో. సమర్థత, సమర్థతకి ఏంటంటే శారీరకంగా సమర్థుడై ఉండాలి, జ్ఞానపరంగా సమర్థుడై ఉండాలి, తర్వాత సమాజపరంగా అక్కడ ఎవరికి చెప్పాలి అది కూడా చూసుకునేట్లు అయి ఉండాలి. ఇన్ని రకాలన్నీ ఒక్క పదం శ్రావయితుల సామర్థ్యం. ఆడియన్స్ సరిగ్గా ఉన్నారో లేదో చూసుకొని మాట్లాడాలి. సరైన ఆడియన్స్ కాకుండా కానితోటి మాట ఎత్తడం మంచిది కాదు అసలు ఎప్పుడు కూడా. అది నెగిటివ్ మీనింగ్స్ ఇస్తారు వాళ్ళు. ఇవన్నీ విషయాలు తీసుకోవడం ఇక్కడ శ్రావ అని అక్కడ చెప్పొస్తారు. శృతి, శ్రవణ సామర్థ్యం. శృతి అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. శృతి అనే మాటకి శ్రవణ సామర్థ్యం, వినేటటువంటి ఓపిక. అంటే ఎక్కడొస్తుందండి ఇది? శృతి మామూలుగా వేదం అనే పదంలో వాడతామండి. దీనికే శిష్యుడికి పాఠం చెప్పేప్పుడు గురువు గారు ఆయన అక్కడి నుంచి ప్రారంభించి ఎప్పటి నుంచి 6వ ఏటో 7వ ఏటో వాడిని గురుకులంలో వాళ్ళ తండ్రి ఇక్కడ దింపేసి వెళ్ళిపోతే ఆ వేళ నుంచి మన శిక్షాపని చెప్పినట్టుగా వర్ణస్వర మాత్రాబలం సామసంతాన, మొట్టమొదటి వర్ణమాల చెప్పుకోవాలి గురుగారు. ఏ చంటి పిల్లంటి పట్టు దింపేసి వెళ్ళిపోయారండి, వాడికి ఇంకా చదువేం రాలేదు. అక్కడి నుంచి ప్రారంభించి చెప్పిన తర్వాత అక్కడి నుంచి చెప్పి 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 దీన్ని ఏమంటారంటే గురువు గారు ముందు సంస్కృతం లేదా కొంత కొంత బేసిక్స్ అయిపోయాక
ఆయన ఉచ్చరిస్తూ ఉంటే వాడు ఏమంటే నేను చెప్పినట్టుగా నువ్వు చదవరా అబ్బాయి, నేను చెప్పినట్టు నువ్వు అంటూ ఉండు అంటారు. దాన్ని ఏమంటారని సరి మాట ఉచ్చారణ, అనూచ్చారణ. అదండి ఉచ్చారణ అంటే గురువుగారు పలికేటటువంటి మాట్లాడే విధానం, పలుకుట. అనూచ్చారణ, అను ప్లస్ ఉచ్చారణ, అనుసరించి ఉచ్చరించుట. గురువు గారిది ఉచ్చారణ అయితే శిష్యుడిది అనూచ్చారణ అవుతుందండి. అంచేత ఇక్కడ ఇది ఎలా జరిగింది? అది ఆయన గురువుగారు చెప్పినటువంటి మాటలు నా చెవిలో పడాలి, ఆ శిష్యుడి చెవిలో పడాలి. వాడికి వినేటటువంటి శ్రవణేంద్రియం పనిచేస్తూ ఉండాలి. ఆయన అన్నట్టుగా వీడు స్వరం మారిపోయినా, అక్షరం మారిపోయినా ఎంత బాధపడిపోతాడు గురువుగారు. ఏ సరిగ్గా చెప్పబెట్టరా అని 2, 3 సార్లు చెప్తారు, విసుగొస్తుంది ఎవరికైనా. అంచేది ఇక్కడ చెప్తున్నా శ్రవణ సామర్థ్యం. వినేటటువంటి దానికి అంటే కరెక్ట్గా ఆయన ఎలా అన్నారో అదే రకంగా మనకి అనేటటువంటి ఆ సామర్థ్యాన్ని నాకు ఇవ్వయ్యా. ఎప్పుడైతే అది ఇచ్చాడో ఇంకా అంటే ఏంటన్నమాట ఏకసంతాగ్రహిత్వం వచ్చేస్తుందండి. గురుగారు అన్న మాటనే మళ్ళీ వీడంటే ఇంకేమైంది ఏకసంతాగ్రహి. ద్విసంతాగ్రహి, త్రిసంతాగ్రహి అంటే ఆయన అన్నట్టు అనలేకపోవడం వలన 2 సార్లు చెప్పడం, 3 సార్లు చెప్పడం అండి. ఒకసారి ఆయన చెప్పింది అలా చెప్తుంటే ఇంక మళ్ళీ రెండోసారి చెప్పాల్సిన అవసరం ఉంది గురువు గారికి అసలు. అంతే అటువంటి నాకు శ్రవణ సామర్థ్యాన్ని అయ్యా అంటే ఏకసంతాగ్రహిత్వాన్ని కూడా ఇందులో అనుగ్రహించవయ్యా. ఆయన చెప్పడం ఏంటి నాకు వెంటనే నా నోట్లో వచ్చేయాలంటే సరిగ్గా అదే రకంగా అక్షరం భేదం రాకూడదు, స్వర భేదం రాకూడదు, బలంలో రాకూడదు. 6 రకాల లక్షణాలు ఏవైతే అలా రావాలి. తర్వాత శృతి అవశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే. అంటే జ్యోతి అంటే ప్రకాశ, ప్రకాశం. ఈ జ్యోతి అనే మాట మీదండి వేదంలో ఎన్ని వేల సార్లు, ఎన్ని వందల సార్లు దాన్ని వర్ణించడం జరిగిందో మనకి. మనం దీన్నే మొన్న నమ్మకంలో మన ఆఖరిని చెప్పున్నామండి. ఉద్దీప్యస్వజాత వేదో. దీపారాధన చేసేప్పుడు మనం చదివే మంత్రాన్ని మనం ఈ మధ్యనే 7-10 ఎపిసోడ్ల లోపుగానే మన పాఠం అర్థం చెప్పుకున్నామండి. అక్కడ ఆ మంత్రం జ్యోతి అనే మాటకి అక్కడ చెప్తూ జ్యోతి అంటే మనం దీపారాధన చెప్తుంటాం. అక్కడ చెప్పిన మాట ఏమిటంటే ఉద్దీప్యస్వజాత వేదోపగ్రహం నిరుడతి మమ పశువుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ అంటూ ఆ జ్యోతి యొక్క లక్షణాన్ని అక్కడ చెప్పుకున్నాం కనుక మళ్ళీ ఆవిడ ఎక్కువ విశేషంగా ఏం చెప్పటం లేదు, చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక మంత్రం ఉందండి. అది మామూలుగా అందరూ దీపారాధన సమయంలో చదువుతూ ఉంటారు. ఒక్కసారి నేను మీకు అది ఇప్పుడే నా దగ్గర స్కాన్ చేసాను, సిస్టంలో ఉందనుకుంటాను. ఆ మంత్రం వినండి ఒక్కసారి, ఇప్పుడు వినిపిస్తాను ఒక్కసారి. ఓం జ్యోతిష్మతీం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలాభవంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామి యస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగృతీం త్వా సాధయామి అంటూ ప్రయాసాయ స్వాహ, యాసాయ స్వాహ, వ్యాసాయ స్వాహ, సంయాసాయ స్వాహ, ఓధ్యాసాయ స్వాహ అంటూ మనకి చిత్తి పన్నం అని ఆరణ్యకంలో ఒక చోట వస్తుందండి. ఆరణ్యకంలో 3వ పన్నాన్ని చిత్తి పన్నం అంటారు. అందులో ఈ జ్యోతిని వర్ణించడం జరుగుతుంది. అది అక్కడ ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఇందులో ఈ పదానికి భాష్యం తీసుకుంటే అంటే ఎంత దూరం వెళుతుందో చూడండి అసలు మామూలుగా. మొట్టమొదటిది జ్యోతిష్మతీం త్వాసాది. దీనికి 2 రకాలు. దీని వినియోగం ఒక చోట మామూలుగా మనం చెప్పుకొని ప్రదేశాల్లో వాడతారు దీన్ని. కానీ ఇంకో రకంగా ఏంటంటే జ్యోతిష్మతీం త్వాసాదయామి, కాంతి కలిగినటువంటి నిన్ను నేను పొందుతున్నాను. అంటే సామాన్యంగా మానవుడు అంటే తమసోమా జ్యోతిర్గమయ మనం ఏ వాక్యం అయితే తీసుకుంటామో అజ్ఞానానికి చిహ్నం చీకటి. అజ్ఞాన తిమిరాంధస్య. అక్కడ అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటిలోటి కళ్ళు కనిపించట్లేదు, గుడ్డివాళ్ళం మనం. అజ్ఞాన తిమిరాంధం. జ్ఞానాంజన శలాకయ. జ్ఞానము అనేటటువంటి దాంతో, శలాకం అంటే చిన్నటి సన్నటి చిన్న పుల్ల ముక్క లాంటిది. దాంతో చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే అని చెప్తూ అక్కడ జ్యోతిని మనకు ప్రసాదించినవాడు ఎవరంటే గురువు అని మనకి వర్ణిస్తుంటారు. ఆ గురువు ఎవరంటే అక్కడ గకారానికి అంధకారం అని, రకారం అంటే ఆ అంధకారాన్ని తొలగించేవాడని అని అందరికీ తెలుసునే పదాలు. ఇవన్నిట్లోనూ కోరుకునేది ఏంటంటే నాకు జ్యోతిని ప్రసాదించు అని అక్కడ పరమేశ్వరుని అడగడంలో అర్థం ఏమిటి వస్తుందంటే అల్టిమేట్లీ అయ్యా నాకు జ్ఞానోపదేశం అయ్యేట్లా చేయవయ్యా. ఏ జ్ఞానం?
ఆధ్యాత్మ జ్ఞానం. మామూలు ఈ లౌకికమైనటువంటి జ్ఞానాలు అక్కర్లేదు, ఇవన్నీ దండగా అని చెప్పి అక్కడ ఆ వాక్యానికి తీసుకొస్తూ మనకి అది అందులో ఆ పదానికి అక్కడ ఆ అన్వయం వస్తుందండి. ఆ, అది ఇందులో మనం చూసేటటువంటి వాక్యంలో అక్కడ అది. తర్వాత ఇంకా ఇంత ముందరకు వెళదాం. ఇందులో ఇవాళ ముఖ్యంగా ఇందులో ఇచ్చిన పదం గారు కొంచెం అర్థం చదివితే పదం చేస్తాను గారు చేస్తాను అర్థం చేస్తాను చదివి దానికి కొంచెం అర్థం చెప్పరు. దేనికి జ్యోతిష్మతి ఇంకా చెప్తాను, తర్వాత ఆర్ద్రం చెప్తాను. జలది జ్యోతి రహస్యం అంటే దానికి అది అర్థం అక్కడ చెప్పండి. చాలా నుంచి అది ఒక్కసారి నేను స్కాన్ చేసి పెడతాను, రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. అది నేను 2-3 పేజీలు స్కాన్ చేయలేదు నేను అలాగే ఇవాళ. నేను చేయ టైం ఓకే, కుదరలేదు. దాని అర్థం ఎప్పటి నుంచో అడుగుదాం. తప్పకుండా చెప్తాను, నేను తప్పకుండా చెప్తాను. అదే మన భాష్యంలో ఏమి ఇచ్చారో చూసి మిగతా భాష్యాలు కూడా ఏముందో తీసి తప్పకుండా చేద్దాం మనం. తర్వాత ఇప్పుడు శ్రావశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే అంటే ప్రకాశాన్ని ఇక్కడ ప్రకాశం అనడంతో వెంటనే మనకి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే బ్రహ్మసూత్రాల్లో శంకరాచార్యులు వారు భాష్యం ప్రారంభిస్తూ మొట్టమొదటి పేరాలో మొట్టమొదటి వాక్యం అండి అసలు తమఃప్రకాశివత్ అనే పదం వాడతారండి అక్కడ. అసలు ఎవరైనా ఒక పుస్తకం రాస్తున్నారంటే మీకు ఆ వాక్యం కూడా ఇవన్నీ చెప్పుకునే పదాలే, చెప్పుకునే వాక్యాలే, చూపించుకునేవే. అయినా మళ్ళీ ఈ కాంటెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ క్లాస్లో నేను అన్ని స్కాన్ చేసి రెడీగా పెడతాను. అక్కడ ఏమని చెప్తారంటే అసలు ఈ బ్రహ్మసూత్రాల పాఠానికి ఆయన బిగినింగే మొట్టమొదటి దేంతో ప్రారంభించారు ఆయన? తమఃప్రకాశివతో. నేను నువ్వు అనుకుంటూ నువ్వు నేను అనుకుంటూ ఉంటా సార్, అక్కడ యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో అని ప్రారంభిస్తారండి. నువ్వు నేను అనుకుంటూ ఉంటాను చూసావా అన్నారండి. అది ప్రారంభమా? ఓ మహాగ్రంథానికి ప్రారంభంలో ఓ దేవతా స్తోత్రం లేదు ఏమండి, లేదా అమ్మవారి స్తోత్రం లేదు, గ్రంథానికి ప్రాముఖ్యత చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహో. యుష్మత్ శబ్దం అంటే నువ్వు, అస్మత్ శబ్దం అంటే నేను. ఈ రెండు శబ్దాల ద్వారా ఏదైతే తెలుస్తోందో అది ఎలా అంటే తమఃప్రకాశవత్ అన్నారండి. నువ్వు అనేటటువంటి ఆ మాట ద్వారా సూచించబడేది అజ్ఞానంటండి. నేను అనేటటువంటి పదం ద్వారా సూచించబడేది ప్రకాశంటండి. ఇది జ్ఞానంట, అది అజ్ఞానంట. ఏమిటి తేడా? ఆ నువ్వే నేను అవుతుంటాడు, నేనే నువ్వు అవుతుంటారు కదా కాంటెక్స్ట్లో. కాదు, అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆయన తమఃప్రకాశవతు, చీకటి వెలుగులు వంటిటండి అని మామూలుగా మామూలుగా వదిలిపెట్టలేదు ఆయన. తమఃప్రకాశవతు, చీకటి చీకటి, ప్రకాశం ప్రకాశమే కదా. అంటే అక్కడ యుష్మత్తని ఎప్పుడైతే నువ్వు పట్టుకొచ్చావో, నువ్వు అని అన్నావో, ద్వైత భావన ఉన్నది అక్కడ. ద్వైతం ప్రారంభించావో వెంటనే అక్కడ అజ్ఞానంతో ఉన్నవాడు మాత్రమే ద్వైతంలో ఉంటాడు. ఇది మన ఖచ్చితమైనటువంటి అద్వైత సిద్ధాంతం. నువ్వు అని అన్నావో వెంటనే అజ్ఞానం మన మూట కట్టుకుని పెట్టుకుని దాంతో మనం మాట్లాడుతున్నట్టు. నేను అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి స్థాయిలో అహంకారం. అది నేను అంటే నీ పరబ్రహ్మ స్వరూపాన్ని, అది ఆ భావనలోకి వెళ్ళినటువంటి వాడు తెలుసుండన్నాడా తెలియకన్నాడా, ఆ నేను అసలు నేను అదిటండి. ఆ అసలు నేను ఎటువంటిది అంటే ప్రకాశంట. ఆ ప్రకాశాన్ని నాకు ఇవ్వయా అంటే నాకు ఆత్మజ్యోతి ప్రకాశాన్ని అందించవే మహానుభావ అని పరమశివుడిని వేడుకోవడం అండి ఇక్కడ జ్యోతి అని ఒక్క మాటతోటి. తర్వాత ఇంక మిగతా వివరాలన్నీ మనకి ఏ క్లాసు కాకలా అంటే ఒక్కొక్క పదానికి వెనక లింక్ మాత్రం జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంటుందండి. మిగతా కూడా మనం తప్పకుండా వాక్యాలను చూద్దాం. తర్వాత జ్యోతిష్ఠమే సువశ్చమే, సువహ అనే మాటకి స్వర్గ. ఇక్కడ సువహ అనే పదం ఇలాగా రాస్తారు, స్వహ అని కూడా రాస్తుంటారండి. స్వహ అన్న స్వర్గం అని అంటే స్వర్గలోకాన్ని. అంటే ఈ స్వర్గలోకం ఎటువంటి స్వర్గం? ఇక్కడ స్వర్గం అనే మాటని మనం కొంత వివరణ చెప్పుకోవచ్చు అండి. ఎలాగంటే కఠోపనిషత్తులో మామూలుగా మనకి స్వర్గాన్ని గురించి మన భావన ఏమిటి? పుణ్యం చేసినటువంటి వాడు, మహాపుణ్యం చేస్తే వాడు స్వర్గానికి వెళ్ళి తీరుతాడు. ఎంత పుణ్యం చేస్తే అంత పుణ్యాన్ని వాడు పొందుతాడు. ఎన్ని రకాల ఘట్టాలు ఉన్నాయి చూడండి స్వర్గం మీద. ఇక్కడ ఇదే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వీడు పుణ్యం చేశాడు, ఇది ఎక్స్ క్వాంటిటీ పుణ్యం చేశాడు, దానికి ఈక్వలెంట్ భోగాలన్నీ అనుభవించడానికి స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ ఎప్పటికప్పుడు ఆవిడ కౌంటింగ్ అవుతూ ఉంటుంది, మైనస్ అయిపోతుంటుంది. ఏ పూట కాపాడు, ఏ క్షణానికి ఆ క్షణం ఎంత ఎంజాయ్ చేసాడు వీడు, అయిపోతుందో ముందర వార్నింగ్ ఇస్తారు, అబ్బాయి నీకు టైం అయిపోతాం, తోసేస్తున్నాం కింద తోసేస్తున్నాం అంటారు. తోసేస్తారు. దానికే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. పుణ్యం క్షీణం అయిపోగా ఇంక అక్కడ నీ అకౌంట్లో క్యాష్ ఏం లేదు అని చెప్పి వెంటనే ఇక్కడికి క్లోజ్ చేసి వెనక్కి పంపించేశారు. ఇది మామూలుగా మన భావన అండి. మనం దీనికి కారణం ఏంటంటే ఏం చేస్తే స్వర్గానికి వెళ్ళాము? పుణ్యాన్ని సంపాదించడం వల్ల మనం స్వర్గానికి వెళ్ళామండి.
కానీ ఈ పుణ్యం కూడా బంధమే అని గుర్తుపెట్టుకుందామండి మనం. స్వర్గం పెడితే ఏమైంది? అది అకౌంట్ అయిపోయింది, కిందకు వచ్చేసావు. ఇలా ఎన్నిసార్లు స్వర్గానికి వెళ్తావు, ఎన్నిసార్లు కింద పడుతూ ఉంటావు నువ్వు. ఎక్కడో ఒకటి ఆపుకోవా? దానికోసమే వస్తుందంటే ఇంకా తిరిగి రాని స్వర్గం లాంటి ధ్యానం ఉందా? ఇది తిరిగి వచ్చే స్వర్గాలు ఈ పుణ్యంతో. దానికి 2 ఘట్టాలండి. మనం మన కైవల్యం అని చెప్పుకునే ఏదైతే మోక్షం అని ఏదైతే ఉన్నామో దానికి ఏమిటంటే జీరో బ్యాలెన్స్లో ఉన్నటువంటి వాడు అక్కడికి పెడతారటండి అసలు. అది వెళ్ళడమే వెళ్ళడం. వాడు అక్కడే ఉంటాడు. ఇక్కడ ఎప్పుడైతే జీరో బ్యాలెన్స్ అయిందో వాడు మోక్షంలో ఉన్నాడు. వాడు మళ్ళీ వెళ్ళడం రావడం ఇంకేం లేదు అసలు. ఇక్కడ ఉన్నాడు వాడు, అక్కడే జీవన్ముక్తుడు అయిపోతాడు వాడు. ఇది రెండో కేటగిరీ. అంటే పుణ్యం చేస్తే వెళ్ళేది ఖర్చు అయ్యేటటువంటి ఒక రకమైన ఫలాన్ని పొందుతాం. పుణ్యం జీరో లెవెల్కి వస్తే, పాపం కూడా జీరో కనుక వస్తే, పుణ్య పాపాలు జీరో అయిపోతే అప్పుడు వచ్చేటటువంటి జీవన్ముక్త స్థితి అండి. ఈ రెండింటి మధ్య ఈ 2 ఎక్స్ట్రీమ్స్ మనకి. అంటే పుణ్యాత్ముడిగా ఉన్నాడు, సత్రలు కట్టిస్తారు, చెరువులు తవ్వించారు, లేదా గ్రంథాలు రాయించారు, గ్రంథాలు పోషించారు, అనేక మహోపకారాలన్నీ చేశారు. ఇవన్నీ పుణ్యభాగంలోకే వస్తాయండి. ఎంతకాలం అంటే దాని మీద నాకు ఫలాపేక్ష ఉన్నంతకాలము కూడా. ఫలాపేక్ష లేనప్పుడు ఇందులో చిత్తశుద్ధి కలిగి రెండో లైన్లో వెళ్ళడానికి ప్రారంభమవుతుంది. మంచి పనులు చేస్తూనే ఉండాలి. మంచి పనులు చేసేవాడు వెనకాల మైండ్ సెట్ ఎలా ఉంది? ఫలాన్ని ఆశిస్తున్నావా లేదా? ఫలాన్ని ఆశిస్తున్నావు అంతే, నువ్వు పుణ్య మార్గంలో పెడతావు. పుణ్యాత్ముడే, జనానికి ఉపయోగం అవుతుంది. నువ్వు మాత్రం కొన్నాళ్ళు నీకు ఆ భోగాలు అనుభవిస్తావు, చేసిన పుణ్యానికి ప్రపోర్షనేట్గా తిరిగి వచ్చేస్తావు. కానీ రెండో భాగం ఏదైతే ఉందో, నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, కానీ వాడు పుణ్యకృతులు చేస్తూనే ఉంటాడు. అది అక్కడ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వాడికి ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా భగవద్గీత యొక్క సారాంశం అంతా ఇదే అవుతుందండి. అల్టిమేట్లీ ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తూ ఉండు, నీకు పుణ్యము రాదు, పాపము రాదు. కానీ దాని ఫలం ప్రజలకి ఎవరినైతే ఉద్దేశించావో వాళ్ళకి పెడుతూ ఉంటుంది. అది నీకేం రావడు, నీకేం ఉండదా, నీకేం అంటుకోదు. ఈ మధ్యలో ఇంకో దారిలో కాడ కఠోపనిషత్తు వస్తుందండి. కఠోపనిషత్తులో అతను అడిగేటటువంటి ఆ ప్రశ్న, ఆ కుర్రవాడు నచికేతుడు యమధర్మరాజుని అడుగుతూ, ఏమయ్యా, తిరిగి రాని స్వర్గం ఏదో ఒకటి ఉంది కదా, తిరిగి రాని స్వర్గం, ఆ స్వర్గానికి ఎలా వెళ్ళాలో నాకు దారి చెప్పు, దాని మార్గం చెప్పు, ఆ మంత్రాలు చెప్పు, పద్ధతి చెప్పు, ప్రాసెస్ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, నేర్పు నాకు అంటాడండి. అంటే ఈ స్వర్గం అనేటటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏది గుర్తుపెట్టుకోవాలంటే, చేతనైతే అసలు నాకు స్వర్గం వద్దనే భావంలోకి వెళ్ళాలి. పుణ్యం వద్దని, పాపము వద్దు. పుణ్యం కూడా ఒక రకమైన పాపమని మనకు నిర్ణయం చేశారు. బంధాన్ని ఏర్పరిచేటటువంటి పుణ్యపాపాలు రెండును అనుభవించవలసిందే. ఈ జన్మలో అనుభవించడం అవ్వలేదు, దానికోసం నెక్స్ట్ ఇంకో జన్మ ఎత్తవలసిందే. అంచేది ఇక్కడ ఈ స్వర్గం అనేటటువంటి, అయితే అందరూ జీవన్ముక్తులు అవడానికి కోరుకుంటామండి? సాధ్యం కాదు. ఇంట్లో ఏదో మామూలుగా ఎప్పుడు వస్తుందంటే మనకి టెస్టింగ్ టైమ్స్ వస్తాయండి, ప్రతి వాళ్ళకి వస్తాయండి. శరీరం ధరించాక ఓ కుటుంబంలో ఉన్నప్పుడు జనం ఎత్తిన తర్వాత అందరూ శంకరాచార్య వారు అవుతాం, అంతా వ్యాస మహర్షులు అవుతాం, అసంభవం అది. మనకి ఉన్నంతలో బాగా జీవితం గడుపుతూ ధర్మ మార్గంలో వెళ్ళాలని చెప్పామంటే, ధర్మం చేస్తూ ఉండగా మనకి ఆ ధర్మాచరణ వల్ల ఫలం లభిస్తుంది, స్వర్గం వచ్చి తీరుతుంది. అయితే మనం దృష్టి పెట్టుకోవాల్సిన నాకు ఈ స్వర్గం వద్దు, ధర్మాచరణ చేద్దాం కానీ నాకు స్వర్గం వద్దు అని అనుకుంటూ ఇక్కడ ఈ పరిస్థితిలో పూర్తిగా అంచేత అటువంటి నాకు ఆ స్థితిని కావాలి అని అక్కడ కఠోపనిషత్తు చెప్పిన వాక్యం అంతా విన్నా చివరికి అతను ఆఖరి ప్రశ్నలో నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని అక్కడ కోరుకుంటాడండి. అంచేది ఈ స్వర్గం మనకి చేతిలోకి ఎవరన్నా పట్టుకొచ్చారే, అబ్బాయి నీకు ఆఫర్ చేస్తామన్నా వద్దని చెప్పే స్థాయిలో వెళ్ళాలండి. ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి. దధీచి మహర్షి. దధీచి మహర్షి కుర్రాడు, పెళ్ళయింది, 25 ఏళ్ల వయసు సుమారు ఎంతో ఉంటుంది. మహాదాతల్లో అతను మొట్టమొదటి చెప్పుకునేటువంటి ఫస్ట్ ర్యాంక్ దాతల్లో అతను ఒక ఆయన దధీచి. వృత్రాసుని యొక్క చేతిలో వాళ్ళు నానాహింసలు పడుతుంటే దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గర లేదా బ్రహ్మగారి దగ్గర వెళితే, నీకు గొప్ప ఆయుధం కావాలయ్యా, మీ దగ్గర సరైన ఆయుధం లేదు ఆ వృత్రాసుని చంపడానికి. దానికి ఏమిటంటే దధీచి మహర్షి యొక్క వెన్నుముకని ఆయన దానం చేస్తే దాంతో మనం కొత్త ఆయుధం తయారు చేసుకోవాలి, ఒక వజ్రాయుధం తయారు చేసుకోవాలి. ఆ వజ్రాయుధంతో మాత్రమే వాడు పోతాడు. వాడు అంత షార్ప్గా ఉంటుంది, అంత గట్టిగా ఉండాలి. వాడిని కొడుతుంటే ఇది విరిగిపోకూడదు. అలా చెప్పేవాడు ఆయన దగ్గరికి వెళ్ళారండి దేవతలు అందరూ. అడగకూడదు కోరిక. 25 ఏళ్ళు 30 ఏళ్ళ కుర్రాడు ఆయన.
యోగుడు, తపస్వి, బ్రహ్మనిష్ఠుడు, అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఇంతట్లో వాళ్ళ ఆవిడ గుమ్మంలోకి వచ్చింది. ఇటువంటి చిన్న ఆశ్రమం. ఆవిడ ఉన్నంతసేపు వీడు మాట్లాడలేదు ఎక్కువ. ఆవిడ ఏదో పని మీద లోపలికి వెళ్ళింది. అప్పుడు వీళ్ళ యొక్క కోరికను పెట్టేశారు ఆయన ఎదుగున్నాను. ఎందుకు వచ్చారంటే నాకు మీ ఎముకలు కావాలని అడిగారండి వాళ్ళు. దాని అర్థం ఏంటండి? నువ్వు ఇప్పుడు వెంటనే ప్రాణత్యాగం చేయవయ్యా, నీ ఎముకలు పట్టుకెడతామని అని అంటూ అప్పుడు వాడు ఏమంటారంటే, నీవు ఈ చేసిన దానానికి అనుగుణంగా నీకు స్వర్గలోక ప్రాప్తి ఇస్తామయ్యా నీకు అని ఆఫర్ చేస్తాను. అది అందుకోసం చెప్తున్నాను. దధీచి మహర్షికి దేవతలు ఇవ్వగలిగింది మ్యాక్సిమం ఏంటంటే స్వర్గం. ఆయన అంటాడు, మీ స్వర్గం నాకు అక్కర్లేదు అన్నాడు. అది మీ స్వర్గం నాకు అక్కర్లేదు. నిజేతంటే తిరిగి వస్తాను. నీవు ఏదో కొన్నాళ్ళు వేళ చేసిన దానికి, నా ప్రాణత్యాగం చేసిన దానికి మీరు ఏదో స్వర్గం ఇస్తామంటున్నారు. అది టెంపరీ. అది నాకు అక్కర్లేదు. అది నాకు పరమేశ్వర అనుగ్రహం కావాలి, నాకు అంతే. మోక్షం కావాలి నాకు అని చెప్పి నిరపేక్షంగా ఏమీ అపేక్షించకుండా స్వర్గాన్ని తిరస్కరించి ఆయన పరంధామానికి వెళ్ళిపోయాడండి ఆయన. అది అక్కడ మనకి అంటే స్వర్గం అనేటటువంటిది మనకు పెద్ద ట్రాప్ రకం. అయితే ఇది అందరూ సాధ్యం కాదు. అందరం కావాలని, సుఖం కావాలని కోరుకుంటాం. సుఖం అక్కర్లేదని ఎవరు అంటారండి? మన గ్రూపులో ఎవరైనా అంటారా నాకు సుఖం అక్కర్లేదని? ఏ మాత్రం సుఖం అనుభవిస్తున్నామో అది అలా స్వర్గమేనండి. ఈ లోకంలో జరుగుతుందా ఇంకో లోకంలో జరుగుతుందా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని ఆ రకంగా ఆ మాట కూడా అలా అర్థం చెప్పవచ్చు అండి. తర్వాత జ్యోతిష్ఠమే సువశ్చమే ప్రాణశ్చమే పాన, నాకు ప్రాణాన్ని ఇవ్వయ్యా అంటే ప్రాణాపాన వ్యాన వాయు వృత్తి విశేషా శరీరస్థితా అండి. అసుహు తద్వృత్తిమాన్ వాయు అని ఇక్కడ అంటే నాకు ప్రాణాన్ని అంటే ఏంటంటే నా శరీరంలో ఏ రకమైనటువంటి గ్యాస్ట్రో ఎంట్రలాజికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయవయ్యా. అంటే ఈ శరీరం అంతా ఎలా నడుస్తుంది? ఈ పంచవాయువులు లోపల ప్రాణాపాన వ్యానోదాన సమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా సక్రమంగా ఎంతంత ఎక్కడెక్కడ శరీరంలో వ్యాపించి ఉండాలో అక్కడక్కడ అంతంత మాత్రమే ఉంటూ ఈక్విలిబ్రియంలో బ్యాలెన్స్డ్గా ఉన్నంతసేపు ఈ శరీరానికి ఏం ఢోకా లేదండి. ఇవి మనకు వచ్చే అనారోగ్యాలన్నీ కూడా ఈ వాయు ప్రకోపాల్లో వచ్చేటటువంటి వాయువుల్లో తేడాల్లో ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోయి బ్యాలెన్స్ తప్పిన తర్వాత ఏది ఎక్కువ ఉండాలో అది తక్కువ ఉండడం, ఏది తక్కువ ఉండాలో అది ఎక్కువ ఉండడం, ఏమండి వాటి ఇష్టం వచ్చినది ప్రవర్తిస్తుంటే నాకు అలాంటి బాధలేం లేకుండా శరీరంలో వాయు సంచారం సక్రమంగా ఉండేట్లా చేయవయ్యా. అంటే నాకు ఇక్కడ అర్థం నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అనే మాట వస్తుందని ఇక్కడ. ప్రాణాపాన వ్యానా వాయు వృత్తి విశేషా అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానం. ఒకటి చెప్పేటంటే మిగతా గ్రూప్ అంతగా ఇండికేటర్ అని చెప్పేశారు భాష్యంలో చాలా చోట్ల. ప్రతిదీ చెప్పక్కర్లేదు. ఒక మాట అన్నారంటే దానికి సంబంధించిన ద రిలేటెడ్ ఫ్యామిలీ ఆ వర్డ్కి సంబంధించి అన్నీ కూడా అందులో ఇంప్లైడ్ అని చెప్పేశారు. అంచేత ఇటువంటి వాయు వృత్తి విశేషాలు, వాయు వృత్తి అంటే వాయు ప్రసారం లోపల అవి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ హాస్పిటల్లోనండి ఆపరేషన్ చేసినప్పుడు, హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అని ఒకటి చేస్తారండి. బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ రక్తంలో వాయువు ఎంత ఉంది, అది రక్తాన్ని ముందు తోసుకుంటూ వెళ్ళగలుగుతుందా లేదా. బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అంటే రక్తం అనుకుంటాం కాదండి. రక్తం వెనకాల వాయువులు ఉన్నాయి, అది నెట్టుతుంటే బ్లడ్ ముందర పెడుతుంటుంది. అలాగా ఇవన్నీ కూడా ఏ వాయువు అది ప్రాణవాయువే. వెనకాల నుంచి అది ఆక్సిజన్ కంటెంట్ మీకు సెల్కి తీసుకెడుతూ ఉండాలి. ప్రతి సెల్లోనూ కూడా అక్కడ ఈ గ్యాస్ అంటే ఆక్సిజన్ పెట్టుకునేటువంటి దానికి కొంత చోటు ఉంటుంది, కొన్ని సెల్స్ ఉంటాయి. అది వాడుకున్నాక అది కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆ సెల్ మళ్ళీ బయటికి రిజెక్ట్ చేసేయాలి. అంటే ప్రాణాన్ని సెల్స్ లోపల బాడీలో ఉండే కణాలు అవి స్వీకరించేట్లాగా వాటి అవసరం అయిపోయాక అది కార్బన్ డైఆక్సైడ్కి మారిపోయాక దాన్ని మళ్ళీ బయటికి రిజెక్ట్ చేసేసేట్లాగా అపానవాయు రూపంలోంచి అదంతా మనం బయటకు వచ్చేది ఆఖరిని ఫైనల్గా అపానం ఉంటాం. కానీ ఆ లోపల ప్రాసెస్లో కెమిస్ట్రీ మనం చదువుతూనే ఉంటాం. అంతా కూడా బయోకెమిస్ట్రీలో అన్నీ వస్తాయండి అవన్నీ కూడా. అంటే ఈ రకంగా ప్రాణాపాన వ్యాన వాయు వృత్తి విశేష మొత్తం 5 కూడా ఇవన్నీ కూడా శరీర స్థిత. శరీరంలో ఈ వాయువులన్నీ కూడా నాకు ఇవ్వయ్యా అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా శరీరంలో సక్రమంగా నాలో ప్రయాణం చేసేట్లా చూడవయ్యా. అంచేతంటే తపస్సులో కూర్చుంది తలనొప్పి వచ్చి కూర్చుంది అనుకోండి, జపం చేద్దామని కూర్చున్నాం, తలనొప్పి స్టార్ట్ అయింది. దృష్టి ఇంకా తలనొప్పి ఏముంది, ఏ మందు వేసుకుందాం. అదే రాత్రిపూట అయింది అనుకోండి, ఇంట్లో మందులు లేవనుకోండి, రాత్రి నరకమే వేళ, మందులు లేవు, మందు షాపులు కట్టేసి ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళలేడు, ఎవడో ఊరి చివరి ఎక్కడో ఉన్నాడు, ఏ వెహికల్ దొరకదు. ఇప్పుడు ఏం చేయాలి? అనుభవించడే. దానికి కారణం ఏంటి? శరీరంలో వచ్చిన అక్కడ ప్రాణానికి. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ చెప్పాలంటే
ఎగ్జాంపుల్ మన వేళ నమ్మకంలో కూడా ఆఖరిని చెప్పుకున్నామండి. ఆకాశంలో ఇలా సునీత విలియమ్స్ వాళ్ళు అక్కడ తిరుగుతున్నారండి. అది ఏ రకమైన పరిస్థితి అండి? నరకంలో నరకం అది. మంచినీళ్ళు లేవు తినడానికి, తాగడానికి. తినడానికి తిండి లేదు. పీల్చుకోవడానికి మామూలుగా ఆక్సిజన్ లేదు. ఇంకేమిటండి జీవితం? రోజుకి 16 సార్లు, 17 సార్లు సూర్యోదయం చూస్తోంది. దానికి మోక్షం ఏమన్నా? ఏమీ కాదు. బతకాలని కోరిక ఉంది ఇంకా. ఎటువంటి శిక్ష ఇస్తాడో చూడండి అసలు. అక్కడ వాయువు కూడా ఏమీ లభించదు అక్కడ. ఏమీ లభించదు. తినడానికి తిండి లభించదు. పీల్చుకోవడానికి గాలి లేదు. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవుటండి. చివరికి ఏమిటంటే స్వెట్టే మళ్ళీ అందులో దాన్ని జనరేట్ చేసి అదే తాగుతున్నట్టు వాళ్ళు. ఎంత భయంకరమైన శాపం అండి. అటువంటి పరిస్థితి నాకు లేకుండా చేసి జాగ్రత్తగా నన్ను రక్షించుకోవయ్యా అంటూ అసుహు తద్వృత్తిమాన్ వాయు. ఇవన్నీ ఉండేటటువంటి అంటే జ్యోతిశ్చమే సువశ్చమే ప్రాణశ్చమే పానశ్చమే వ్యానశ్చ మేసుశ్చమే అక్కడ మూడే చెప్పాడు. ప్రాణశ్చమే ఇక్కడ చూడండి. స్వ మే ప్రాణ ఇది ప్రాణ అపాన వ్యాన ఈ మూడు రకాలు కూడా ఏమిటంటే వృత్తి విశేషాలు. తర్వాత అసుహు అన్నాడు. అసువులు అసువులు భాషను అంటే ప్రాణం వదిలిపెట్టాడంటే ఇక్కడ అసువు అనే మాట ఏమిటి అర్థం? ప్రాణం అంటేనే ప్రాణం కదా. కానీ ఇంకో మాట చెప్తుంది. అసుహు అంటే ఇక్కడ ప్రాణం అనేది వృత్తిగా తీసుకోండి. ఆ వృత్తి కలవాడు వాయు జీవుడు. అంటే వాడికి అసుహు తద్వృత్తిమాన్ అంటే మూడు పదాలకి ఇక్కడ ఒక్క వాక్యంలో లేపేశారండి. ప్రాణాపాన వ్యాన అక్కడ ప్రాణశ్చమే పాన అపాన చెప్పేశారు. వ్యానశ్చమేసుశ్చమే వ్యాన అసుశ్చమే. అసుహు అంటే మనకి తద్వృత్తిమాన్. ఈ అసు అనే మాట మనకి ఎక్కడ వస్తుందండి? ఇంకో చోట విష్ణు సహస్రనామం మనం ప్రారంభిస్తే క్షీరోదం అక్కడ ఆ శ్లోకం తీసుకోండి. అందులో మొట్టమొదటి వచ్చిందంటే అసుహు అనే పదం వస్తుందండి అక్కడ. అక్కడ అలాగా తద్వృత్తిమాన్ వాయు. ఈ వృత్తులన్నీ కూడా వాయువు. ఇవన్నీ కూడా ఈ వాయువుని నాకు అనుగ్రహించు అంటే శరీరంలో వాయు సంచారం ఎలా ఎంతవరకు ఏ రకంగా జరగాలో వైద్యశాస్త్ర ప్రకారం అలాగే అంతే ఉండేట్లా చేయవయ్యా. దీనికోసమే మనకి ప్రాణాయామం ఇవన్నీ నిర్ణయం చేశారండి. అంటే ఈ ప్రాణాయామాది ప్రక్రియలన్నీ చేస్తే ఏ రకమైనటువంటి శరీరానికి స్థితి కలుగుతుందో అది నీ అనుగ్రహం. నేను అదేం చేయలేను. రోజు కూర్చొని ప్రాణాయామం నాకు చేత కాదు, తెలియదు. నేను ఎంతసేపు దానికి వాయు స్తంభించాలి, రేచకం ఎంతసేపు, పూరకం ఎంతసేపు, కుంభకం ఎంతసేపు ఏమీ తెలియవు నాకు. ఆ అనుగ్రహం నాకు ఇస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయా నాకు అని చెప్పి సుఖమైనటువంటి సుఖవంతమైనటువంటి ఏ ప్రాబ్లము లేనటువంటి ప్రాబ్లం ఫ్రీ లైఫ్ కోసం ఏమేమి కావాలో ఆ లిస్ట్ అంతా అడుగుతున్నాడండి. ప్రాణశ్చమే పానశ్చమే వ్యానశ్చమే సుశ్చమే అసుశ్చమే తద్వృత్తిమాన్ వాయువు. చిత్తంచమే మరి ఇక్కడ చిత్తం అంటే మనోజన్యం జ్ఞానం. ఇక్కడ ఈ జ్ఞానాల్లో మనకి అనేక స్థాయిలు. చిత్తం అంటే మనకి మనస్సు అని అందరికీ తెలుసునండి. కానీ ఇక్కడ చిత్తం అంటే మనస్సు అని అనటం లేదండి. చిత్తం అంటే మనస్సులో పుట్టేటటువంటి జ్ఞానం అని అన్నారండి. ఏమిటి మనస్సులో పుట్టే జ్ఞానం ఏమిటి అంటే మనకి ఇది పరమాత్మ జ్ఞానమా? కాదు. పారమాత్మికమైనటువంటి జ్ఞానం కాదండి ఇది. ఇది ఈ వస్తువును సంపాదిస్తే మనకి ఈ రకమైనటువంటి భోగం లభిస్తుంది, ఈ వస్తువును వదులుచుకుంటే ఈ ఇబ్బంది తొలగుతుంది అని ఈ రకమైనటువంటి జ్ఞానాలు కొన్ని ఉన్నాయి మనకి. చిన్నప్పటి నుంచి మనం అనేక విషయాలు చూసాం, అనేక మందితో మాట్లాడాం, అనేక విషయాల సంపర్కం మనకు ఉన్నాయి. వీటన్నిటి వల్ల వచ్చినటువంటి ఎక్కడికి వస్తుందంటే ఇవన్నీ స్టోరేజ్ ఎక్కడంటే చిత్తం అండి. మనకి చిత్తం అనేది ఏమని చెప్తారంటే అదొక స్టోరీ మెమరీ అండి. ఇది కంప్యూటర్కి మెమరీ అలాంటిదో బాడీకి చిత్తాన్ని సరిగ్గా మెమరీ చెప్తారండి. స్టోరేజ్ హౌస్. మనోబుద్ధి అంతఃకరణం అనే మాటకి 4 భాగాలు చెప్తామండి. మనోబుద్ధి చిత్త అహంకారములు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4 భాగాలు కలిస్తే అది దాని పేరు అంతఃకరణం. అంతఃకరణం అంటే లోపల పనిచేసే ఒక సాధనం. కరణం అంటే సాధనం. అంతఃకరణం అంటే లోపల ఉండి పనిచేయించే ఒక సాధనం. అందులో 4 పార్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా చూసాము. ఇప్పుడు ఒక మనిషిని నేను చూశాను, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, నన్ను మీరు చూస్తున్నారు. ఈ జ్ఞానం ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? మళ్ళీ రేపు పొద్దున చూస్తే గుర్తుపడుతున్నాం మనం ఒకరినొకళ్ళం. ఎక్కడ ఇది? పూర్వం అంత ముందర ఎక్కడో రికార్డ్ అయ్యి ఉంటే ఆ రికార్డ్ అయింది మళ్ళీ రిట్రీవ్ చేసుకుంటే బయటకు తీసుకుంటే ఆ రెండు మ్యాచ్ అయితే అప్పుడు మనం గుర్తించినట్టు అవుతుందండి. చూసే ఉండొచ్చు కానీ వాడు ఇల్ హెల్త్తో సఫర్ అయ్యాడు, మెమరీ పోయిందంటాం అంటే ఎరేజ్ అయిపోయింది అనమాట వాడికి.
భార్యని గుర్తుపట్టలేడు, కొడుకులను గుర్తుపట్టలేడు, కూతురుని గుర్తుపట్టలేడు, కోడలను గుర్తుపట్టలేడు, మనవలను గుర్తుపట్టలేడు. కారణం ఏమైపోయింది? వాడిలో చిత్తం అనేటటువంటిది అది ఎఫెక్ట్ అయిపోయిందండి. ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే మన బాడీ స్ట్రక్చర్లో మన వాళ్ళు మెమరీ పార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే చిత్తంలో ఉంటుంది డిఫైన్ చేసేసారండి. మనస్సు యొక్క లక్షణం ఏంటి, బుద్ధి యొక్క లక్షణం ఏంటి, చిత్తం యొక్క లక్షణం ఏంటి, అహంకారం యొక్క లక్షణం చెప్తూ మనస్సు మననము చేసే లక్షణం కలది మనస్సు. మననం చేయటం. ఎవరినో మాట అన్నారనుకోండి సాయంకాలం వేళ ఇంటికి వచ్చాక అదే విషయం ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. వాడక్కడ లేడు, వాడు ఇప్పుడు తిట్టడం లేదు, వాడితో గొడవ మనం పడలేదు, అయినా సరే మన మైండ్ ఎవరిని హర్ట్ చేశారంటే ఆ హర్ట్ అయిన ఈవెంట్ గురించి అలా మన మనసులో తిరుగుతుంది. ఇలా అని ఉంటే ఎలా ఉంటుంది, వాడు అలా అంటే ఎలా ఉంటుంది, ఏవో రకరకాల డైలాగులు కూడా మనలో మనకు వస్తుంటాయి. ఈ ప్రక్రియను చేసే భాగాన్ని మనస్సు అని పేరు పెట్టారండి. అది అనిశ్చితమైనటువంటి, అది నిర్ణయాత్మకం కాదు, అనిర్ణయాత్మకం. ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ద్వైధీభావాలు రెండేసి రకాల ఆలోచనలు వస్తుంటాయండి. అదంతా మనస్సు. లేదు, ఇలా చేయొద్దు, అలాగే చేయి స్పెసిఫిక్గా. పూర్వం విన్నావు కదా, ఇదివరకు నీకు అనుభవం అయింది కదా, మళ్ళీ అలా చేస్తానంటే నువ్వు. మనస్సు ఏమో రకరకాల ఆలోచనలు ఇస్తుంటే బుద్ధి నిర్ణయాత్మకమైందండి. మనస్సు ఏమో అనిర్ణయాత్మకమైంది, బుద్ధి నిర్ణయాత్మక అయినటువంటిది. ఇదివరకు అది ఎక్కడ తీసుకొస్తుంది? ఇగో నీకు పూర్వం ఇలాంటి సంఘటన వాడితో జరిగింది, మళ్ళీ వాడితో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అసలు? లేకపోతే నిప్పుడు మీ చేయి పెట్టావు, ఇదివరకు నీకు చేయి కాలింది కదా, మళ్ళీ ఎక్కడ పెడతావు నువ్వు అని పాత సంగతులన్నింటినీ కూడా తీసుకొచ్చి విత్ ఎగ్జాంపుల్స్ మనకి క్లియర్గా చెప్తుంటుందండి. అది పాత సంగతులను ఎక్కడో గుర్తు పెట్టుకుని తేవాలి కదా. ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది? చిత్తంలోంచి పట్టుకొస్తుంది. చిత్తం పెద్ద ఓ లైబ్రరీ అనుకోండి, మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ లాంటి, లేకపోతే పెద్ద స్టోరేజ్ కంప్యూటర్ మెమరీ. అందులో పిక్చర్స్ ఉంటాయి, అందులో వాయిస్లు ఉంటాయి. ఇప్పుడు జ్ఞాపకం ఒక క్షణం కలిగింది, మీ తల్లిదండ్రుల యొక్క వాయిస్ మీకు వినిపిస్తుంది, మీకు అంతఃకరణలో వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది. అది అమ్మ ఏమన్నా ఏమైనా చిన్నప్పుడు పిలిచేది అన్ని కొన్ని సంఘటనలు ఆ వేళ అమ్మ డైలాగ్ ఎలా విన్నాం మనం, వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తాయి. అలాగా ఈ స్టోరీ హౌస్ చిత్తం. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే ఇతను చిత్తం మనోజన్యం జ్ఞానం. ఆ ఇది మనస్సు అనే పదం వాడేసరికి అంతఃకరణ అండి. అంతఃకరణలో ఉండేటటువంటి అక్కడ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు బయటికి తీసి అది మన జ్ఞానం అవుతుంది. మన ఇంటి వాడిని గుర్తుపెట్టేమన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా గుర్తుపట్టలేకపోయినా కారణం ఏంటంటే చిత్తం. అంచేత ఆ చిత్తం ఈ చివరికి మన వేదాంత శాస్త్రంలోకి వచ్చేవాడికి నాకు చిత్తాన్ని ప్రసాదించవయ్యా అంటే అర్థం ఏంటంటే చిత్తశుద్ధిని ప్రసాదించు. శంకరాచార్య వారు చెప్పి మొత్తం అంతా పాప ఆయన ఘోష అంతా ఈ చిత్తం అనే పదం దగ్గరికి అండి. బ్రహ్మాండంలో ఉన్నటువంటి మనం భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి మోక్షం ఆ క్షణంలో రాదు. అలాగే దాన్ని దుర్మార్గులుగా వదిలేయలేము, సన్మార్గులుగా ఉంచాలి. ఎవరు ఏం చేయాలయ్యా? సన్మార్గంలో లెవెల్స్ గ్రేడ్స్ అన్ని పెట్టి 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 నువ్వు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు బాబు, ఆ ఫలం నీకు వస్తుంది. కాస్త దాంతో ప్రారంభించాడు. కొంత దూరం చేయగా చేయగా రిపీటెడ్గా చేసిన కర్మఫలం అయిపోతుంటే మళ్ళీ ఏం చేయమంటారు? అది చేసి విసుగొచ్చి ఇంకా నేను చేయండి అంటాడు. అవును అబ్బాయి, దాన్నే చిత్తశుద్ధి అంటారా. ఆ చిత్తశుద్ధి కోసం జనకాదయ అక్కడ మనకి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసి చెప్పేసిన తర్వాత కర్మణైవ హి సంసిద్ధి ఆస్థిత జనకాదయ. జనకుడు మొదలైనటువంటి వాళ్ళు కర్మం చేస్తున్నారు. వాళ్ళు సిద్ధి మోక్షం పొందేసిన తర్వాత చేస్తున్నారా అంటే వాళ్ళు చిత్తశుద్ధితోటి చేస్తున్నారు. అక్కడ భాషను మనం చదువుతున్నామండి. ఇంకా మోక్షం పొందలేరు, చిత్తశుద్ధి పొందారు. సిద్ధి అంటే ఇక్కడ చిత్తశుద్ధి అని చెప్పారు అక్కడ శంకర్. ఆ స్థితిని ఇవ్వయా అని చెప్తూ అంతవరకు ఇవాళ మనం ఈ పదాలన్నీ కూడా ఒక్కొక్కటి ఎంతంత లోతైన భావాలతోటి ఉదాహరణతో సహా మనం చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇక్కడ ఇవాళ ఆపుకుందామండి, మిగతా తర్వాత కంటిన్యూ చేద్దామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామస్తు.